అందరికీ నమస్కారం. టీడీపీ ఎమ్మెల్యేకి గుండెపోటు, హాస్పిటల్‌కి తరలింపు విషమం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టీడీపీ మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తూ వీడియోలతో సహా పట్టుబడ్డ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇవాళ ఉదయం గుండెపోటుకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన్ని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం లైంగిక వేధింపుల వీడియో బయటపడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. గతంలో వైసీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం తాజాగా ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధిస్తుండడంతో ఆమె టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా వేధింపుల వీడియోలు సైతం బయటపెట్టింది. దీంతో టీడీపీ హైకమాండ్ ఆయనపై వేటు వేసింది. అయితే ఆదిమూలం మాత్రం టీడీపీలో తన ప్రత్యర్థులు కుట్రగా దీన్ని అభివర్ణించారు. మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా ఆదిమూలం వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం ఉంది. అయితే ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేసిన అధిష్టానం ఆ వీడియోని సైతం ల్యాబ్కు పంపింది. అవి నిజమని తేలితే ఆ పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం లేకపోలేదు. ఇవాళ ఆదిమూలం నియోజకవర్గంలో మహిళలు ఆయనకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఆయన గుండెపోటుకు గురైనట్లు తెలుస్తుంది. ఆదిమూలం ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గర్భాలు ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.